అన్నమయ్య జిల్లా మదనపల్లిలో చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన ప్రభుత్వ కార్యక్రమం పెద్ద వివాదానికి దారితీసింది. చేనేత జౌళి శాఖ అధికారుల సమాచారం ఇవ్వకుండా, రాజకీయ ప్రోటోకాల్ పాటించకుండా కార్యక్రమం నిర్వహించారని కార్మిక సంఘాలు మండిపడ్డాయి. చేనేత కార్మికులు ఉన్న ప్రాంతంలో కాకుండా మున్సిపల్ కార్యాలయాల్లో కార్యక్రమాన్ని నిర్వహించడాన్ని వారు తీవ్రంగా తప్పుబట్టారు. దీంతో విజయోత్సవ ర్యాలీ కోసం వచ్చిన కార్మికులు నిరాశతో వెనుదిరిగారు. ప్రజలు లేకపోవడంతో ఆలస్యంగా ప్రారంభమైన నామమంత్రంగా ర్యాలీ కొనసాగింది. అధికారుల వ్యవహార శైలిపై కార్మికులు తిరుగుబాటు ప్రకటించడంతో ఈ అంశం చర్చనీయాంశమైంది. ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి చేనేత విభాగాలు ఉన్నాయి మా కూటమిలో. గవర్నమెంట్ ప్రోగ్రామ్ కానీ అఫీషియల్ ప్రోగ్రామ్ లేదన్నా కానీ మన చేనేత విభాగాలు జరిగితే ఏడీ డిపార్ట్మెంట్ వారు, జౌళి శాఖ వారు కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఈ విధంగా కూటమి ప్రభుత్వం ఒక దెబ్బతీయాలనే కుటుంబం లేదంటే ఏ ఉద్దేశంతో చేస్తున్నారో ఈ అధికారులు మాకు తెలియదు. కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. కూటమిలో మేము జనసేన పార్టీ చేనేత విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఇంతవరకు ఏడీ డిపార్ట్మెంట్ నుంచి కానీ ఎక్కడే కానీ వీళ్ళు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా చేయడం ఇది చాలా ఏమైనా చర్య. కూటమి ప్రభుత్వానికి వీళ్ళు చాలా మచ్చ తెచ్చే విధంగా ఉన్నారు. దీన్ని తక్షణమే పై అధికారులు, జౌళి శాఖ వారు దీన్ని పాటించి సరిచేసి తగు న్యాయం చేయాలనేసి నేను. అనంతపురంలో అధిక వడ్డీ వ్యాపారులపై సిపిఐ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధిక వడ్డీ వ్యాపారుల పట్ల సామాన్యులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా పోలీసులు మాత్రం పట్టించుకోవడం లేదని సిపిఐ నాయకులు మండిపడ్డారు. వడ్డీ వ్యాపారులపై తక్షణ చర్యలు తీసుకోవాలంటూ జిల్లా ఎస్పీ కార్యాలయం వద్ద సిపిఐ నాయకులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. గత కొన్ని రోజులుగా 10 రూపాయల వడ్డీతో సామాన్యులను జలగల్లా పీడిస్తున్నారని అన్నారు. అధిక వడ్డీ వ్యాపారులను అరికట్టేందుకు వారిని జిల్లా బహిష్కరణ చేయడంతో పాటు ఆస్తులను జప్తు చేయాలంటున్న సిపిఐ నేతలతో మా ప్రతినిధి ప్రకాష్ ఫేస్ టు ఫేస్. భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో కాల్మనీ విషయంలో ఎవరైతే బాధితులు ఉన్నారో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ అనంతపురం ఎస్పీ కార్యాలయాన్ని సిపిఐ నగర మండలి అయితే ముట్టడించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే నగర కార్యదర్శి శ్రీరాములు గారితో మాట్లాడే ప్రయత్నిద్దాం. సార్ చెప్పండి, ఇక్కడ జరుగుతున్న కాల్మనీ విషయంలో ఎవరైతే బాధితులు ఉన్నారో వారిపైన వెంటనే ఎస్పీ గారు స్పందించి జిల్లాలోని ఇబ్బందులు పడిన ప్రతి ఒక్కరిని వెంటనే వాళ్ళని ఆదుకోవాలి, తర్వాత వారి ద్వారా ఇబ్బంది పడిన వాళ్ళకు కఠిన శిక్షించాలంటూ మీరు కోరుతున్నారు. దాని గురించి మీ మాటలు సార్. ఈ మధ్యకాలంలో అనంతపురం నగరంలో ఒక 15 రోజుల కాలంలోనే అధిక వడ్డీ వ్యాపారస్తులు అనంతపురం నగరంలో నడిబొడ్డున విచ్చలవిడిగా మరి పేదవారి ప్రాణాలను మరి వాటిపైన దాడులు చేసి నూటికి వారానికి 10 రూపాయలు, నూటికి నెలకు 40 రూపాయల ప్రకారము మరి కోట్ల రూపాయలు ప్రజల ధనాన్ని, వారి రక్తాన్ని జల్లగలగా పీడిస్తూ మరి వారి కట్టని వారిపైన పట్టపగలు మూకు దాడులు చేస్తున్నారు. ఈ మధ్య కాలంలోనే 15 రోజుల క్రితం బంగారు షాపుల దగ్గర 1 టౌన్ పోలీస్ స్టేషన్ అతి కూర్తివేట దూరంలోనే లక్ష చిల్లర కట్టినటువంటి ఒక బంగారు షాపు మరి పిల్లోడి పైన మూకుదాడి చేశారు. అది పోలీసులకి తెలుసు. పోలీసులు అరెస్ట్ చేశారు. సాయంత్రానికి మళ్ళీ లక్షణంగా ఇంటికి పంపించారు. అదేవిధంగా 4 రోజుల క్రితము మరి ఒక రేఖలు కూడా తెలిసినటువంటి ఆటో డ్రైవరు భవానీ నగర్ సంబంధించినటువంటి మరి అధిక వడ్డీ వ్యాపారస్తులు మా ఇంటికాటికి వచ్చి మా భార్య, పిల్లల్ని, మా అమ్మల్ని మరి అవమానిస్తున్నారు, ఇష్టాచారం మాట్లాడుతున్నారు, నా జీవనోపాధి ఆటోని లాక్కెళ్తున్నారు, మరి నాకు రక్షణ కల్పించండి, వారి మీద చర్యలు తీసుకోండి అని ఇదే ఎస్పీ ఆఫీసులో పెట్రోల్ పోసుకున్నారు. నిన్న లేక మొన్నటి రోజున అనంతపురం గుత్తి రోడ్డు ప్రాంతంలో సెంట్రల్ బ్యాంకు ఉన్నటువంటి దాంట్లో ఉన్నటువంటి రవికుమార్ మరి 2 చిన్న ఆడబిడ్డలు, ఒక కొడుకు మరి 35,000కు 1,20,000 కట్టాడు. మరి తట్టుకోలేక, వారి ఆగడాలకు తట్టుకోలేక ఈరోజు ఉరి వేసుకుని బ్యాంకులో చనిపోతే మరి ఇంతవరకు మరి అధిక వడ్డీ వ్యాపారస్తుల మీద పోలీస్ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారని చెప్పేసి ఈరోజు మేము ఎస్పీ గారిని అడగడానికే ఈరోజు మరి ర్యాలీగా ధర్నా కార్యక్రమానికి వస్తున్నాం. వెంటనే ఎస్పీ గారు కూడా స్పందించాలి. ఈ అనంతపురం నగరంలో, జిల్లాలో అధిక వడ్డీ వ్యాపారుల పైన పోలీస్ వ్యవస్థ ఉక్కు పాదం మోపాలి.
వారి అక్రమంగా సంపాదించినటువంటి ఆస్తులు జప్తు చేయాలి, వారిపైన రౌడీ షీటర్ ఓపెన్ చేయాలి, వారిని జిల్లా బహిష్కరించాలి. ఆ విధంగా అధిక వడ్డీ వ్యాపారస్తులపై చట్టరీత్యా చర్యలు తీసుకోకపోతే మరి బాధ్యుల పట్ల కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి పోలీసు అధికారులు ప్రజాప్రతినిధులకు తెలియజేస్తున్నాం. ఇదే విషయమే మనతో పాటు మాట్లాడడానికి నగర సహాయ కార్యదర్శి రమణయ్య గారు కూడా ఉన్నారు. సార్తో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ పోలీసులు ఎవరైతే ఇలాంటి కాల్మనీ విషయమే బాధితులను అయితే ఇబ్బంది పెడుతున్నారో వారిపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవాలంటే మీరు పోలీసులకైతే సూచించే పరిస్థితి? ప్రధానంగా ఈ తతంగం అంతా కూడా గత కొన్ని ఏళ్ల నుంచి జరుగుతుంది. స్వయాన అంజనా సిన్హా గారు ఎస్పీగా ఉన్నప్పుడు ఆమె కట్టడి చేశారు. ఈ వడ్డీ వ్యాపారస్తు సంబంధించినటువంటి వారిని పిలిపించి భారీ ఎత్తున వాళ్ళని కౌన్సిలింగ్ చేశారు. కొంతమంది అధికారులు కూడా బహిరంగంగా ప్రజలు చూస్తుండగానే, బాధితులు చూస్తుండగానే వాళ్ళని అర్ధనగ్నంగా ప్రదర్శించి లాఠీలతో కొట్టడం జరిగింది. కేసులు కూడా బనాయించడం. అదే యొక్క చర్యలు పునరావృతం అయి ఉంటే ఇలాంటి సంఘటనలు అనేది జిల్లాలో జరిగేటి కాదు. పోలీసులు మొన్న మరి 1 టౌన్ పరిధిలో ఉన్నటువంటి బంగారు షాప్ దగ్గరగా సామాన్య ఒక వ్యక్తి మరి భవానీ నగర్ సంబంధించినటువంటి వడ్డీ వ్యాపారస్తులు డబ్బులు తీసుకున్నాడు. డబ్బులు చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్న పరిస్థితుల్లో అతనిపైన కూడా దాడి చేశారు. మరి ఇన్ఛార్జి సిఐగా ఉన్నటువంటి శ్రీకాంత్ యాదవ్ గారు పిలిపించి మరి నోటి మాటలతో చెప్పారు. అంతేగాని మరి కేసులు పెట్టి వాళ్ళని కూడా అప్పుడే కఠినంగా మరి లాఠీలు తీసుకొని శిక్షించింటే మాత్రం మరి రిమాండ్ కూడా ఏవైతే సెక్షన్స్ ఉంటాయో ఆ సెక్షన్స్ కూడా బనాయించి రిమాండ్ పంపింటే మరొక సంఘటన జరిగేది కాదు. ఇది మనం చూసుకున్నట్లయితే అనంతపురంలోని ఎస్పీ ఆఫీస్ దగ్గర సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మొత్తం అనంతపురం టౌన్ కార్యవర్గం మొత్తం గుమ్మిగూడి పోలీసులను అయితే డిమాండ్ చేస్తున్నారు. వెంటనే వారిపైన ఎవరైతే అధిక వడ్డీకి పాల్పడుతున్నారో వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ, వారిపైన ఉక్కుపాదం మోపాలంటూ వారు సూచించిన పరిస్థితి అయితే ఉంది. కెమెరామ్యాన్ కమల్తో జయప్రకాష్, అనంతపూర్.